ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలకు అందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలుగొని వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించను, అంధకారం నీకు మధ్యాహ్నము వలె ఉండును. చాలా ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడబడుగుచున్నాను. నీ నామ మహిమార్థమే, నీ వాక్యానికి లోబడే స్వభావం మాకందరికీ అనుగ్రహించబడను గాక. నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును నిడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి, ఆమేన్. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా చాలం ఆయన నేను ఉన్నాను అనను. మన దేవుడు ఎలాంటి ఆయన అంటే ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ప్రార్థనకి ఏమిస్తాడు ఆయన? ప్రతిఫలం. ఈరోజు ఒక అంశం, ప్రార్థనకు ప్రతిఫలం. ప్రభు ఎప్పుడు కూడా నీ ప్రార్థన నేను వినను అనేవాడు కాదు. ఒకవేళ ప్రార్థన చేసి మనం మర్చిపోయినా మన ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, అప్పుడు నీవు పిలవగా అనని యెహోవా ఉత్తరం ఇచ్చును అంటున్నాడు. ఎప్పుడండి? ఎప్పుడు మనం పిలిచినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేది అనేది మనం వాక్యాన్ని బాగా గమనించాలి. ఈ వచనాలు మనం చదువుకున్నాం. ఇతరులను బాధించుటయు, ఏం చేయకూడదు? దేవుని బిడ్డలమైన మనం అందరం ఇతరులను బాధించకూడదు. నీ వలన లేక నా వలన ఏదైనా సరే అభ్యంతరం ఏదైనా కలుగుతుంది అనుకోండి, మరి అభ్యంతరాలు రాక మానవు. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఎక్కడైనా సరే ఏమొస్తామంటే అభ్యంతరాలు వస్తాయి. రాకోకుండా ఎక్కడా ఉండవండి, వస్తాయి. అయితే ఆ అభ్యంతరం నీ వలన రాకోకుండా నీకు నీవే జాగ్రత్త పడాలి. నా వలన రాకోకుండా నాకు నేనే జాగ్రత్త పడాలి. అది బైబిల్ చెబుతున్నటువంటి మాట. అభ్యంతరాలు రాకోకుండా ఉండవు. ఆ అభ్యంతరాలు వచ్చినప్పుడు ఏంటిది? నీవు నేను జాగ్రత్త పట్టమంటే ఏలు పెట్టి నువ్వు చూపించొద్దు అంటున్నాడు యేసయ్య. ఏం చేయకూడదు? ఏలు పెట్టి చూపించకూడదు. అలాంటి పరిస్థితి, అలాంటి ఇబ్బంది నీకు నాకు మళ్ళీ ఎదురవుతుంది. అందుకని చెప్పి మనం ఏం చేసేవారు ఉండాలంటే ఏలు పెట్టి చూపించుకోకుండా ఉండాలంటున్నా. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని మాట్లాడటయు నీవు మాని అంటున్నాడు. 3 విషయాలు ఇక్కడ మనకు అర్థమవుతుంది. నిశ్చయంగా దేవుడు మరి నువ్వు పిలిచినప్పుడు ఉత్తరం ఇవ్వాలి అంటే ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే నువ్వు మొరపెట్టగా నేనున్నాను బిడ్డ నీకేమి అని అనాలి అంటే ఈ 3టిని మనం విడిచిపెట్టేవానిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనకు అర్థమైంది కదా? ఇతరులను మనం ఏం చేయకూడదు, దేన్ని వదిలిపెట్టాలో మనకు అర్థమే. ఇతరులను మనం ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి నాకు కూడా వచ్చింది అనేటువంటి విధానంలో మనం ఇతరులను బాధ పెట్టుకోకుండా చేయాలి. రెండోది అర్థమైంది కదా? వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు. అలా ఇలా ఇట్లా అట్లా కానీ మరి మనందరూ పెద్దోళ్ళు కూడా చెప్తా ఉంటారు ఏమని, ఒకవేళ ఇతరుల వైపు చూపిస్తుంటే ఎన్నేళ్ళు మన వైపు చూపిస్తాయి అంట. అమ్మా
4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి. మరి పెద్దలు ఎప్పటి నుండో కూడా చెప్తూ ఉన్నారు, మరి బైబిల్ కూడా చెప్తుంది అంతకన్నా ముందుగానే. మరి ఇన్ని విధానాలు మనకున్నా కూడా ఇంకా మనం వదిలిపెట్టవలసిన దాన్ని మనం వదిలిపెట్టలేకపోతున్నాం. అందుకనే మరి అనేకమైనటువంటి బాధలు మన శరీరంలో అలాగనే మన కుటుంబంలో ఎదురవుతాయి అని చెప్పి అది కూడా బైబిలే చెబుతుందండి. అందుకని ఇంకొక విషయాన్ని, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడమాక. ఎందుకు మాట్లాడటం? మాట్లాడి మళ్ళీ మనం ఏమైపోతూ ఉంటాం, అపవిత్రులం అవుతూ ఉంటాం. అందుకనే ఇవన్నీ కూడా మానేవారిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఈ 3టిని మాన్నప్పుడు ఏం జరిగిద్ది అని అంటే, నీవు పిలవగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడండి. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. నువ్వు పిలవగా, నువ్వెవరైనా సరే, ధనికుడు కావచ్చు దరిద్రుడు కావచ్చు, దేవుడు ఏమంటున్నాడంటే ధనికులు దరిద్రుల విషయం ఆయన చెప్పడం లేదు. ఇదిగో ఇలాంటివి ఎవరిలోనైనా ఉంటాయండి, దరిద్రుల్లోనైనా ఉంటాయి, ధనికుల్లోనైనా ఉంటాయి ఇలాంటి విషయాలు. అయితే ఇవి నువ్వు మానుకో అంటున్నాడు ఒకటే మాట స్పష్టంగా. వీటిని ఏమన్నాడు, నీవు మానుకో అని అంటున్నాడు. వీటిని మానుకోకుండా మనం అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నాకు సహాయం చేయని నువ్వు ఆయన్ని ఎంతగా నువ్వు పిలిచినా కూడా ఆయన నీకు సహాయం చేయాలంటే ఎలాగుంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. సహాయం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిశ్చయంగా మేలు చేస్తాడు. ఆయన ఏమంటున్నాడండి, ఒక మనుష్యుడు పిలిస్తే నేనున్నాను అన్నట్టుగా ఏం చేస్తున్నాడు ఆయన, దేవుడు నా మహిమార్థమే నేనున్నాను అంటున్నాడు. ఒక మనుషుడు మనం ఒకవేళ వాళ్ళని పిలిచామనుకో, అమ్మా లేకయ్యా అని చెప్పి వాళ్ళ యొక్క పేరు పెట్టి మనం పిలిచామనుకో, ఏం కావాలి నేనున్నా ఇక్కడే అన్నట్టుగా యేసయ్య ఏం చేస్తున్నాడు, భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన సృష్టికర్త నేను ఉన్నాను అని నీకు ఉత్తరం ఇస్తున్నాడు అండి. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఎందుకంటే ఈ లోకాన్ని మనల్ని బాధించేటువంటివి మరి కొన్ని మనకి ఇబ్బందికరంగా ఉండేవి ఏయో అనుకోమాకండి. ఈ 3 కూడా ఇవి మనలో ప్రతి ఒక్కరిలో ఉండేవి. అయితే దాన్ని గమనించు నీవు అంటున్నాడు యేసయ్య. వాటిని గమనిస్తే దేవుడు ఏమంటున్నాడో తెలుసా, 10వ వచనంలో చదివాం కదా, ఆశించిన దాన్ని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమపడిన వాడిని ఏం చేసేవాడిగా ఉండాలి, తృప్తి, శ్రమలో ఉన్నటువంటి వారిని తృప్తిపరచడం నేర్చుకోవాలి. మనం ఊరక అట్లా ఇట్లా అని మరి వెతుక్కొని చెడ్డ వాటిని మాట్లాడేవానిగా ఉండకూడదు. మరి శ్రమలో ఉన్నటువంటి వారిని ఏం చేయాలి, తృప్తిపరిచేవారిగా ఉండాలి. చీకటిలో నీ వెలుగు ఏమవుతుంది, అప్పుడు ప్రకాశించిద్దట. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. చీకటిలో భయంకరమైన చీకటి అలుముకొని ఉన్నది, అయినా కూడా నువ్వు ఈ పనులు చేయటం వలన పైన చెప్పుకున్నాం కదా 3, వాటిని మానివేసి వీటిని మనం కలిగి ఉన్న ఎడల వేటిని కలిగి ఉండాలో మనకు అర్థమైంది. ఆశించిన దాన్ని ఏం చేసేవానికి ఉండాలి, ఆకలి కొని వానికి ఇచ్చి. ఎవరైనా సరే నువ్వు ఇదిగో ఈ విధంగా అలాంటి వారికి ఇదిగో ఇట్లాంటిది వాళ్ళకి అవసరము అని నీకు తెలిసిందనుకో, నువ్వు ఇవ్వగలిగేటువంటి దేవుడు ఆ కృప ఇచ్చాడు అనుకో, ఏం చేసేవానిగా ఉండాలి, ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా కూడా. ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి, వాళ్ళు ఆశించింది ఆకలి అంటే వాళ్ళు ఆహారం అవసరమైతేనేనండి, దాని గురించే నీకున్న దానిలోనే పెట్టు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అదే నిజమైనటువంటి ఉపవాస ప్రార్థన అంటున్నాడు యేసయ్య. మనం ఎవరైనా సరే ఆకలి కొని ఉంటే వాళ్ళకి ఏం చేసేవానికి ఉండాలి, ఆహారం పెట్టాలి. అయితే శ్రమ పడిన వారిని తృప్తిపరిచిన పక్షాన చీకటిలో ఏమవుతుంది, ఆమేన్. చీకటి ఎంత పెద్ద చీకటైనా సరే వెలుగు ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు, ప్రకాశించేటట్టుగా చేస్తాడు. అంధకారం నీకు ఎలాగుంటుంది అంటున్నాడు, మధ్యాహ్నము వలె ఉంటుందంటే. ఇలాగున మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడనంటే మన కుటుంబాలని మనల్ని బాధిస్తూ ఉంటాయి చూడండి భయంకరంగా. అది కూడా చెప్పాడు, దుర్మార్గులు కట్లు విప్పబడటం నువ్వు చూస్తావు. ఎంత పెద్ద మరి కట్టు కట్టినా కూడా మన కుటుంబంలో సంవత్సరాల నుండి బాధ పెడుతున్నా కూడా సంవత్సరాల తరబడి నుండి ఉన్నటువంటి దుర్మార్గుడు కట్టిన కట్లు కూడా ఏమైపోతాయి అంటున్నాడు, ఖచ్చితంగా విప్పబడుతుంది అని చెప్పి చెబుతున్నాడు. అయితే మనం ఎప్పుడు వేలిపెట్టి చూపిస్తా, మనం ఎప్పుడు బాధిస్తా మనుషుల్ని, ఎప్పుడు కూడా మరి ఏదో ఒక రీతిగా శోధిస్తా, మనం వేలిపెట్టి చూపిస్తా. ఇట్లాగుంటే మరి మనల్ని ఆవరించున్నాయే అవి ఎక్కడికి బాగుంటాయి, మన దగ్గరే ఉంటాయి. ఎక్కడికి బావు, ఎక్కడుంటాయి, మన దగ్గరే ఉంటాయి. అందుకని దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పటం, కాడిమాన మోకులు తీయటం, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకుని నా ఉపవాసము కదా. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా మనం పిలిస్తే ప్రభు మనకి మరి ఖచ్చితంగా ఉత్తరం ఇవ్వాలి అని అంటే
ఉపవాసం మామూలు ప్రార్థన చేసినప్పుడే దేవుడు నేనున్నాను అంటున్నాడు. మరి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అయితే ఉపవాస ప్రార్థనలో మనం చేయాల్సింది, మామూలు ప్రార్థన అయినా ఉపవాస ప్రార్థన అయినా ఏ ప్రార్థన అయినా సరే, మొట్టమొదట ప్రార్థన దగ్గర నువ్వు కూర్చోగానే నీకు అలంకవుతూ ఉంటుంది. ఏమన్నానంటే, పలాని సహోదరుడి మీద లేక పలాని సహోదరి మీద నా హృదయం నేరారోపణ చేస్తుంది నాకు అని వచ్చింది అనుకో, మనం వెంటనే ఏం చేసేవాడిగా ఉండాలి? మన ప్రార్థనైనా ఆపి, ప్రభా ఇదిగో పలాని వ్యక్తి మీద నాకు బాధగా ఉంది, పలాని వ్యక్తి మీద ఇదిగో ఇలాగుంది, నా హృదయం ప్రేరేపించబడుతుంది ఇప్పుడు అని చెప్పి వెంటనే ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆపైనా సరే, ప్రభా నేను ఆ వ్యక్తిని నా హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను అని చెప్పు. నా హృదయపూర్వకంగా ఆ వ్యక్తి నేను క్షమిస్తున్నానని చెప్పు. అదే మనకి మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పింది. ఒకసారి తీసినట్లయితే మనకు అర్థమయ్యేది. నీ ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే దేవుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నేనున్నాను అని చెప్పి నీతో పలకాలి అంటే ఖచ్చితంగా నువ్వు అలాగూ ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన కొండ మీదమ్మా, రెఫరెన్స్ ఎంత? మత్తయి సువార్త చదువు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచూ ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన పక్షమున, ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం వచ్చిద్దండి. ఎవరితో నీకు ఆయనకి సంబంధం? దేవునితోటి నీకు, దేవునితోటి నాకు. ప్రార్థన అంటే ఏంటిది? ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం శ్రేష్టమైనది. ఆయనకు చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా ఏమొచ్చింది మనకి? ఎవరి మీదైనా సరే మనం ఏదైనా పొరపాటు చేస్తే ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం రావాల్సిందేనండి. ఎందుకంటే ఆ స్థలం అలాంటిది అనమాట. ఆయనతోటి నీవు ఆయనతోటి చెప్పుకునేటువంటి ఆ స్థలంలో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే, మన హృదయం మనకి నేరారోపణ అర్థమవుతూ ఉంటుంది. ఇదిగో నేను పలాని విషయంలో ఇట్లాగున్నానని ఎవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకే నాకే అర్థమే. అప్పుడే వెంటనే ఏం చేయమని చెప్పి ఉన్నాడు? 24వ వచనం చదవండి. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణాన్ని విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవాలి. తర్వాత ఏం చేసేవాడిగా ఉండాలి? నీతోటి ఏ సహోదరుడి మీద లేక ఏ సహోదరు మీద అయినా సరే మరి మనము క్షమాపణ వేడుకునే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బలమైనటువంటి ఆయన సహాయాన్ని నీకు పంపిస్తాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం కావాలి నీకు అని చెప్పి దేవుడు నిన్ను అడుగుతాడనమాట. అట్లా కాకోకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? 25వ వచనంలో నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధాన పడము, లేని ఎడల ఒక్కవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకి అప్పగించును, అంతటా నీవు సరసాల్లో వేయబడదు. ఎంత బాధో చూడండి. మనం సమాధానం పడనప్పుడు, మనం మరి క్షమాపణ వేడుకోకుండా ఉన్నప్పుడు ఎంత పరిస్థితి ఎదురవుతుందంటే, మరి అపవాది ఉంటాడే వాడు ఊరుకోడు. వాడు ఏం చేస్తాడు? సరసాల్లో వేస్తాడు. అంటే ఎక్కడ బాధలకు గురయ్యేటట్టుగా చేస్తూ ఉంటాడు. అంటే సమయం వాడికి మనం ఇస్తున్నాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తాం? ఒక చిన్న పని, ప్రభు చెప్పిన పని మనం చేస్తే ఖచ్చితంగా నీ హృదయం నిందారహితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒక సందర్భంలో మరి అబ్రహాంతో కూడా దేవుడు అదే చెప్పాడు. నువ్వు నా సన్నిధిలో ఎట్లా ఉండమని చెప్పాడు? నిందారహితంగా ఉండు అబ్రహాం అని చెప్పాడు. అప్పుడు దేవుడి దగ్గర అట్లా ఉన్న తర్వాత దేవుడు ఖచ్చితంగా ఆయనకు సహాయం చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనం ప్రభుతోటి జీవించేవారు, మనుషులతో కాదండి. మనం ఎవరితో జీవించేవారు? ప్రభువుతో జీవించేవారు. కాబట్టి మన హృదయం మీద మనకి ఏదైనా సరే నేరారోపణ జరుగుతూ ఉంటే వెంటనే మనం ఏం చేయాలి అంటే ఆయనతోటి మనం ఎక్కడ నేరారోపణ కలుగుతుందో అక్కడ దాన్ని ఖచ్చితంగా క్షమాపణ దేవుణ్ణి వేడుకోవాలి, మనుషులను కూడా వేడుకునే వారికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు వేడుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది అని అంటే సరసాల్లోకి మనం వెళ్ళమండి. ఎలాగుంటాము? ధైర్యంగా ఉంటాం. మారు మనసును పోగొట్టుకోం, మనం ధైర్యంగా ఉంటాం. అదే మనం ఏముందిలే వాళ్ళు అట్టంటే నేను ఇట్లా అన్నానులే, ఏముంది వాళ్ళంటేనేగా నేను అనింది అని
ఏదో ఒకటి నీ మనస్సు నేరారోపణ చేసేటప్పుడు ఇంకొక విధంగా నువ్వు చెప్పుకుంటా ఉన్నావు అనుకో, ఖచ్చితంగా నువ్వు కానీ నేను కానీ ఆ స్థానంలో ఎవరమున్నా సరే ఎక్కడికి వెళ్తామంటే సరసాల్లోకి వెళ్తాం. ఆ తర్వాత ఇంకా కూడా ఏమంటున్నాడంటే 26వ వచనంలో, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. కడపటి కాసు ఎంత భయంకరం అంటే చాలా భయంకరం అండి అది. అలాంటి స్థితికి మనం ఎవ్వరం కూడా రాకూడదు. మనం ఎవరమండి? నరమాత్రలో. మనలో ఏముంది? ఏమంచి లేదు. మనమందరం కూడా ఎలాంటి వారము అని అంటే, మరి దేవుడు చెప్పినప్పుడు, దేవుడు మనం ఎప్పుడైతే ప్రభువా నాకు ఈ సహాయం చెయ్యి అని అంటే ఆయన ఏమనాలా? నేనున్నాను అనాలి. ఆయన మనకు ఉత్తరం ఇవ్వాలి. ఇలాంటి ఉన్నప్పుడు ఆయన ఉత్తరం ఇవ్వడండి, మౌనంగా ఉంటాడు యేసయ్య. ఎలాగుంటాడు ఆయన? ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఇదే సమయం అని చెప్పి అపవాదం ఏం చేస్తున్నాడంటే మన శరీరాన్ని మొత్తుతాడు, మన కుటుంబంలో లేనిపోని ఇబ్బందులు పెడతా ఉంటాడు, ఇంకా ఇంకా అనేకమైనవి. అయితే ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టేసి ఎప్పుడైతే మరి దేవుడు మనం ఇందాక మనం చూసినట్టుగా 9వ వచనంలో, అప్పుడు నీవు పిలవగా, ఇలాంటి అనుబంధం ప్రతి ఒక్కరికి, యేసు ప్రభువుకి నీకు నాకు ఆయనకి ఈ అనుబంధం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏ అనుబంధం ఉండాలి? నువ్వు పిలిచినప్పుడు, నువ్వు ఎన్నికలేని వ్యక్తివే కావచ్చు, కానీ నువ్వు పిలిస్తే దేవాది దేవుడు మరి జగద్రక్షకుడు ఎలాగుండాలి అని అంటే నీకు ఉత్తరం ఇచ్చేటట్టుగా ఉండాలి. అలాంటి సంబంధం మనందరం కూడా కలిగి ఉందము గాక. ఎలాంటి సంబంధం కలిగి ఉండాలి? నువ్వు పిలిచినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇచ్చేటట్టుగా ఉండాలి. అంత మాత్రమే, నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అంటాడంట. దేవుడి నామానికే మహిమ కలుగునుగా. మనకు నేనున్నాను అని చెప్పి ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు. దేవదూతల్ని అవసరమైతే పంపిస్తాడు. ఇంకా ఇంకా నీకు ఏది అక్కడ అవసరమో, ఎలాంటి కాల్బలం నీకు కావాలో అలాంటివన్నీ కూడా దేవుడు ఇస్తాడండి ఖచ్చితంగా. ఎందుకంటే నమ్మితే మనం ఏం చేస్తాం? దేవుని యొక్క మహిమను చూస్తాం. అదే దేవుడు కోరుతుంది. అలాగే ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. నీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలని దేవుడు ఎంతో ఆశించి ఈ మాటలను యెషయాలో ఉండి మనందరికి కూడా చెప్తున్నాడు. అయితే అపవాది ఏమనుకుంటాడంటే మరి మనల్ని ఎప్పుడెప్పుడు సరసాల్లో వేయించాలి వీళ్ళని, ఎప్పుడెప్పుడు వీళ్ళని, ఇలాంటివన్నీ వీక్నెస్ వీళ్ళలో దొరికిద్దని వాడు ఎలాగుంటాడనంటే మన కోసమే వాడు ఎప్పుడు కూడా ఎలాగుంటాడంటే, మరి వారికి లేఖనంలో పేతురు చెప్తా ఉంటాడు, వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదరా అని చెప్పి ఏం చేస్తూ ఉంటాడంట, వాడు వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. వాడి పని అదే, ఇంకా వెతకుతూ ఉంటాడు. ఎవరి నోట్లో ఏ మాట వచ్చింది, ఎవరిని ఎట్లా చేద్దాం, ఇదిగో వీళ్ళని ఎట్లా బాధించాలి, వీళ్ళని ఎట్లా సరసాల్లో వేపించాలి అని వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడు వెతుకుతూ ఉంటాడు. అందుకని జాగ్రత్త. దేవుని బిడ్డలు అనుభవపూర్వకంగా చెప్తా ఉంటారు. ఆ అనుభవపూర్వకమైన ఆ మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి ద్వారా బైబిల్ గ్రంథంలో రాపించాడు. కాబట్టి వాటిని మనం నేర్చుకొని మనం ఏం చేసేవానిగా ఉండాలి? అపవాదికి చోటు ఇవ్వకూడదు అన్నాడు పౌలు గారు. ఎందుకని? అపవాదికి చోటిస్తే ఏం చేస్తాడు? వాడు మనల్ని బాధిస్తాడు, సరసాల్లో వేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? కడపడిగా చెల్లించేవారు కూడా బయటికి రాలేమని చెప్పి దేవుడి మాటను మనం చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా మరి ఆయన మరి ప్రతిఫలం ఇచ్చాడో ఒకసారి లేఖనాల్లో నుండి మనం తెలుసుకుందాం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డల్ని బాగా హింస పెడతాడు, శోధిస్తాడు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించాడో వెంటనే ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఒకసారి బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూద్దాం. ఎందుకంటే మన ప్రభు ఎలాంటి శక్తిమంతుడంటే మన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ప్రభువా నీవెవడవని అతనిని అడుగగా ఆయన, నేను నీవు హింసిస్తున్న యేసుని అంటున్నాడు. ఎప్పుడండి ఈ మాట చెప్పింది యేసయ్య? పౌలు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించాడు. ఎలాగ అంగీకరించాడు? దేవుని బిడ్డలను చంపాలి, బాధ పెట్టాలి, చంపినా కూడా నాకు ఎలాంటిది ఉండకూడదు అని చెప్పి ఆజ్ఞను తీసుకోవాలని చెప్పి పట్టాబుచ్చుకోవాలని చెప్పి పరుగులెత్తుతా ఉన్నాడు. పరుగులెత్తే సమయంలో దేవుని బిడ్డల ప్రార్థన దేవుడు ఆలకించి వెళ్తున్నప్పుడే మిట్ట మధ్యాహ్నం అండి, బాగా మిట్ట మధ్యాహ్నం సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగును పంపించాడండి. ఎవరి దగ్గరికి పంపించాడు వెలుగుని? సౌలు దగ్గరికి పంపించాడు. ఆ వెలుగు ఎప్పుడైతే దర్శించారో, ఆ వెలుగు కనబడిన తర్వాత దేవుడు నా మహిమార్థమై ఆయన దేవుణ్ణి అంగీకరించడం జరిగింది. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మొట్టమొదట ఆయన చేసిన ప్రార్థన ఏంది అని అంటే, దేవుణ్ణి అంగీకరించిన వెంటనే 5వ వచనం మరొకసారి చదవండి. ప్రభువా నీవు ఎవడవని, చాలా ఏమని అడుగుతున్నాడు? నీవెవడు అని అంటున్నాడు. ఆ దానికి కూడా దేవుడు జవాబిచ్చాడండి. ఎంత ప్రేమ యేసు ప్రభుకు చూడండి.
ఆయన అప్పుడే దేవుణ్ణి అంగీకరించింది. ఎంతో టైం కూడా పట్టలేదు. వెలుగు కనపడింది. దేవుడు నా మహిమార్థమై ఆ వెలుగు ఎప్పుడైతే దర్శించాడో దేవుడు, ఆ తర్వాత వెంటనే ప్రభువుని అంగీకరించిన వెంటనే, ప్రభువా నీవెవడువని అతడు అడుగగా ఆయన ఏమంటున్నాడు? యేసయ్య, నేను నువ్వు హింసిస్తున్న యేసుని అని చెప్పి జవాబిచ్చాడండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకేమిస్తూ ఉంటాడు? ఉత్తరం జవాబిచ్చేసేస్తాడు. ఆలస్యం చేయడు. ఆయన అనుకున్న ఆలోచన వేరు, ఆయన ఉండాల్సిన పద్ధతి వేరు. ఆయన ఏమనుకున్నాడు? నేను చంపినా కూడా వీళ్ళని, నా మీదే నేరం ఉండకూడదు, చంపినా కూడా అని అధికారుల దగ్గరికి పోతున్నాడు. దమస్కు పట్టణానికి వెళ్ళి అధికారం పుచ్చుకోవాలని చెప్పి వెళ్తున్నాడు. నేను ఎవరిని చంపినా ఏముండకూడదు, నా మీద నేరం అనుకున్నాడు. అయితే అలాంటి సమయంలోనే వెలుగు దర్శించి ఏం చేస్తున్నాడు అని అంటే, దేవుడు నా మహిమార్థమై మరి దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ మాట అన్నప్పుడు, నీవు హింసిస్తున్న యేసుని అని చెప్పాడు. ఆ తర్వాత యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడో తెలుసా? లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడినని చెప్పాను. ఏం చెప్పాడు? పట్టణంలోకి వెళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నాడు? దమస్కు పట్టణానికి రాబోతున్నాడు అంతే. ఇంకా అది ఊరి చివరే ఉన్నాడు. దమస్కు పట్టణంలోకి రాలేదు. అక్కడ దేవుడు దర్శించాడు. దర్శించిన తర్వాత ఆయన చిన్న ప్రార్థన అంటే నువ్వెవడవు ప్రభువా అని చెప్పి చిన్న మాట అడిగాడు అంతే. అడిగినప్పుడు వెంటనే జవాబిచ్చి ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? పట్టణంలోకి వెళ్ళిపో, అక్కడ నువ్వేం చేయాలో నేను చెప్తానని చెప్పాడు ఆయన అంతే. ఇంక వేరు మాటలు ఇంకేమీ లేవు. అలాగని చెప్పిన వెంటనే అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విన్నారు, కానీ ఎవరిని చూడలా. ఈయన ఒక్కడే చూసింది. వెలుగును చూసింది ఎవరు? పౌలు ఒక్కడే. ఆ స్వరం మటుకు విన్నారు, కానీ మిగతా వారందరూ కూడా మౌనంగా ఉన్నారు. అయ్యా ఆ స్వరం ఏంటిదనేది వాళ్ళెవరికి కూడా తెలియదు. అయితే ఆయన ప్రార్థన చేస్తా అక్కడ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. 11వ వచనం చూడండి. అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడంట? పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ఆలోచన అసలు ఉందా ఆయనకి? ఆ ఆలోచన ఏమాత్రం లేదు. క్రీస్తును అంగీకరించిన తర్వాత ప్రార్థన చేయటం బిగిన్ చేశాడండి. మొదట అడిగాడు, దేవుడు జవాబిచ్చాడు. ఆ తర్వాత అక్కడే చెప్పేశాడు దేవుడు. దమస్కు పట్టణంలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను, అక్కడికి వెళ్ళమన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. ప్రార్థన చేస్తా ఉండగానే ఆ సంగతి దేవుడు చూసి ఏం చేస్తున్నాడు? అననీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే అననీయ కూడా ఆయన పరిస్థితి తెలుసు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాడు. అయినా కూడా ప్రార్థన చేస్తున్నటువంటి ఆయనను గురించి ఈయనతో చెప్పగానే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏదేమైనా దేవుడి మాటను అంగీకరించడమే మనం నేర్చుకోవాలా అని చెప్పి అననీయ ప్రభువు చెప్పినట్టుగా వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి దేవుడు చూశాడు. అలాగే నీవు ప్రార్థన చేస్తుంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావైనా సరే, నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకేం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలో అది దేవుడు చెబుతానన్నాడు, చెప్పాడు. ఏం చేయాలని చెప్పాడు? దేవుడు నా మహిమార్థమై అననీయాను అక్కడికి పంపించి ఆయన మీద చేతులు ఉంచగానే ఏం జరిగిందనంటే, దేవుడు నా మహిమార్థమై దృష్టి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అంటే అప్పుడు ఆ వెలుగు ఆయన మీద ప్రకాశించగానే కళ్ళు కూడా ఏమైపోయినాయి? ఇదైపోయినాయి, దృష్టిని కోల్పోయి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు అననీయ దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రమే కాకోకుండా దేవుని యొక్క శక్తి ఆయన మీదకి దేవుడు తీసుకొచ్చాడు. ఆలస్యం లేకోకుండా ఏం చేయమన్నాడు? బాప్తిసం తీసుకోమని చెప్పేసి ఉన్నాడు. ఎవరు? అననీయ. ఆ విధంగా జరిగిన తర్వాత దేవుడు నా మహిమార్థమై సౌలు అనబడినటువంటి వ్యక్తి పౌలుగా మారాడు అని చెప్పి అనేకులలో సాక్షార్థమై నిలబడ్డాడండి. అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే నీ పరిస్థితిని అంతటిని కూడా మార్చేస్తాడండి. మన కుటుంబం పరిస్థితి కూడా మార్చేసేస్తాడు. ఆ సౌలు కోసం ఎంతమంది ప్రార్థన చేస్తుంటారు? నిశ్చయంగా అందరు చాలామంది యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి ప్రార్థన చేస్తుంటారు ఖచ్చితంగా. ఎందుకో తెలుసా? ఆయన యొక్క శాస్త్రాలు భరించాలంటే దేవుని బిడ్డలు అప్పటికి ఏం మాట్లాడగలుగుతారు, కానీ మాట్లాడలేకుండా ఉంటున్నారు. ఎందుకు మాట్లాడలేకుంటున్నారు? ఆయనను దేవుడికి అప్పగిద్దాం, దేవుడు ఆయనను పట్టుకుంటాడు. వ్యక్తి మంచోడే, కానీ వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలు
మంచివి కాదు. ఎలాగున్నా దేవుని బిడ్డల్ని బాధించాలి, శిక్షించాలి, వాళ్ళని కొట్టాల, వాళ్ళని చంపేయాలి. ఇది ఆయనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వపు దెయ్యం వెళ్ళిపోయేటట్టుగా దేవుని బిడ్డలు అందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు సౌలు ఏమవుతారు? పౌలుగా మారుతారు. అందుకని మనం అందరూ కూడా ఏం చేసేవారిగా ఉండాలి? సౌలు పౌలుగా మారాలని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన కుటుంబాల్లో కూడా ఎంతమందో మారు మనసు లేకోకుండా ఉన్నారు, ఎంతమందో బాధ కలుగు చేసేవారిగా ఉన్నారు, ఎంతమందో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు మనం ఇంతకు ముందు కూడా విన్నాం. మన కుటుంబాల్లో కూడా అట్లాంటి పరిస్థితుల నుండి వచ్చిన వాళ్ళమే మనం అందరం కూడా. మరి మారు మనసు వెళ్ళినటువంటి వారు ఎంతో మనల్ని బాధ పెట్టినప్పుడు అయినా కూడా ఇంట్లో ప్రార్థన చేయడానికి మరి ఒప్పుకోని పరిస్థితుల్లో బాత్రూంలో ఉండి ప్రార్థన చేసినటువంటి పరిస్థితులు మనకున్నాయి. అయినా కూడా దేవుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేసేవాడు? ఎట్లాంటి విడుదల ఇవ్వాలో అలాంటి విడుదల మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనమందరం కూడా ఏం చేసేవారిగా ఉండాలంటే ప్రార్థన. కొంతమంది మంచి అనుభవపూర్వకంగా ఉన్నటువంటి సేవకులు చెప్తా ఉంటారు, సేవకురాళ్ళు చెప్తూ ఉంటారు, ఏమైనా తెలుసా, మీరు ఈ విధంగా ఉండటానికి కారణం ఏంటిదని నన్ను అడిగితే ప్రార్థన అంటారండి వారు. ఏంటిది? ప్రార్థన. నీకు బాగా బలంగా ఉందండి సమస్య, మనం మటుకు ఏం చేయలేం? ప్రార్థన చేయం. మనకు సమస్య బాగా ఉంది కానీ మనం ప్రార్థన చేయలేం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఎంత బలమైన సమస్యనైనా సరే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని పటాపంచలు అయిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎరుకో గోడల విషయంలో మనందరికీ తెలుసు కదా, ఆయన దేవుడు ఎంతగా చెప్పి చేశాడండి దేవుడు. అలాగనే నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి చెప్పి చేసే దేవుడు మన యేసయ్య. ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే నీతో చెప్తాడు, నీకు భారంగా ఉన్న విషయంలో ప్రార్థన చెయ్యని. మొదట నీకు నెమ్మదిగా ఉండటానికి, ఆ తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? కార్యం సఫలం చేయటానికి ఆయన సిద్ధపడతా ఉంటాడు. అందుకనే మన జీవితాల్లో మనం ప్రార్థన చేసినప్పుడు, మనం పిలిచినప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే నేను ఉన్నాను అంటాడు. నాకు బైబిల్లో ఈ మాట అయితే తెలియదు కానీ తెలియనప్పుడు సంగతి చెబుతున్నాను. ఇప్పుడు కాదు, తెలియనప్పుడు ఒక దినాన ప్రార్థన చేస్తా, ఒంగోలు చర్చిలో ప్రార్థన చేస్తా ఉన్నాను. నాకున్న సమస్యలను బట్టి, నాకున్న ఇబ్బందులు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఇదే మాట స్వరం వినపడిందండి. నువ్వు పిలవగా నేను ఉన్నాను అంటానన్నాడు. ఆ మాట చెప్పేళ్ళకి నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చింది. ఆ బాధ, ఆ శోధన, ఆ ఇబ్బంది ఎక్కడికి పోయిందో తెలియలా. ఆ మాట, ఆ స్వరం వినగానే ఏమనిపించింది అంటే ఎక్కడ లేనటువంటి సంతోషం నాకు అనుగ్రహించాడు దేవుడు. ఆ మాట ద్వారా, ఆ మాటను పెట్టి ప్రార్థన చేసి దేవుడు ఎంతగానో గొప్ప విడుదల నాకు అనుగ్రహించాడు. నాకు ఇచ్చిన ఆయన మీకు కూడా ఇచ్చాడు. మీ జీవితాల్లో కూడా మరి సాక్ష్యం లేనిది మనం ఎవరం రాం కదా ఇక్కడికి. మీ జీవితాల్లో కూడా దేవుడు ఇచ్చాడు. అయితే మనం మర్చిపోయేవారిగా ఉంటున్నాం. మనం మర్చిపోయేవారిగా ఉండకూడదు. మనకు దేవుడు ఎలాంటి విడుదల ఇచ్చాడో దాన్ని మనం మర్చిపోకూడదు. మర్చిపోకుండా ఏం చేయాలి? ఇతరులకు అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మర్చిపోయినప్పుడు ఇతరుల గురించి వారు బాధలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయలేం. మనం ఏమనుకుంటా ఉంటామంటే నాకు కాదు కదా వచ్చింది అని అనుకుంటాం. అయితే నువ్వు మర్చిపోకుండా ఉన్నావా? ఖచ్చితంగా ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయగలవు, ఎవరి గురించి అయినా సరే. అయితే ప్రార్థన చేసే వారికి కూడా ఏం జరుగుతూ ఉంటుందంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుంటే భయంకరమైనటువంటి శోధన ఎదురవుతూ ఉంటుంది. అలాగని ప్రార్థన చేయకోకుండా ఉండమని దేవుడు చెప్పటం లేదు. పౌలు ఈ విధంగా ప్రార్థన అక్కడ మొదలుపెట్టాడు. ఇంకా అనేక విషయాల్లో కూడా ప్రార్థన చేయటం ఆయన అలవాటు అయిపోయింది. ఆయన బాగా ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎవరి కోసమైనా. అయితే ప్రార్థన చేసేటువంటి ఈ వ్యక్తిలో ఏం మొదలైంది అని అంటే పౌలు గారిలో లోపట ఎలాగున్నాయంట? భయాలు ఉన్నాయంట. వెలుపట ఏం కనపడుతున్నాయి? పోరాటాలు కనపడుతున్నాయంట. లోపటేమో భయాలు, లోపటేమో వెలుపటేమో పోరాటాలు. లోపలేమో భయాలు, వెలుపటేమో పోరాటాలు. ఇంత ప్రార్థన చేసే వ్యక్తికి ఎందుకు ఉంటున్నదండి ఇదంతా అని అంటే నీవు ప్రార్థనలో ఇంకా మంచిగా ముందుకు సాగిపోవటానికి, సామరుగా వచ్చినంత వరకు చాలే, ఇది చాలే అని అనుకోవటానికి కాదు, ఇంకా నువ్వేం చేయాలో దేవుళ్ళో ముందుకు సాగిపోవటానికి. అందుకనే లోపట ఏం కనపడతా ఉంది? భయాలు. ఇదిగో ఈ విషయంలో, ఈ సంఘం కొరకు, ఇదిగో ఈ వ్యక్తి కొరకు, ఇదిగో వీళ్ళ కొరకు, ఇదిగో ఈ ఫిలిప్పీ సంఘం కొరకు, ఇదిగో ఈ కొలసీ సంఘం కొరకు వారు క్షేమంగా ఉండాలి, వారు మంచిగా ఉండాలి. సంఘాలు ఉన్నప్పుడు ఎలాగుంటుంది? పరిస్థితులన్నీ కూడా తారుమారు. ఒక్కొక్కళ్ళు వాక్యం చెప్తా ఉండంటే పౌలు గారిని ఏం చేస్తున్నారు? రాళ్ళు తీసుకొని కొట్టడానికి పట్టుకుంటున్నారండి చేతితోటి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ ఊర్లో అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో అక్కడ వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం. ఇలాంటి పోరాటాలు వెలుపట కనపడుతున్నాయి. లోపల ఈరోజు నేను అడుగు పెడితే ఎలాగుంటుందో పరిస్థితి అని లోపల ఎలాగుంటుంది?
భయాలు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏనాడు ప్రార్థన ఆపేవాడు కాదు. ఎవరి కొరకు ప్రార్థన చేసినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం. అప్పటిదాకా బాగా ప్రయాణంలో చాలా రిస్క్ని వాళ్ళు అనుభవించారు. ఓడ ప్రయాణంలో బాగా రిస్క్ని అనుభవించి తర్వాత ఒక ద్వీపం దగ్గరికి దేవుడు సహాయం చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అనాగరికలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళని చేర్చుకుంటే ఆ వ్యక్తి యొక్క తండ్రి ఎలాగున్నాడంటే బాగా బలహీనతతో బాధతో ఉన్నాడు. మరి బ్లడ్ మోషన్స్ అంటారు చూడండి, ఆ బాధతోటి ఇప్పుడంటే మందులు ఉన్నాయి, ఆ రోజుల్లో మందులు లేక ఏమైంది, దాంతోనే క్షీణించి చావుకు సిద్ధంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. స్తోత్రాలు తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిశ్చయంగా మేమందరం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రభా. నీవు పిలవగా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునని చెప్పి ఉన్నావు అయ్యా. నీ నామ మహిమార్థమై నువ్వు మొరపెట్టగా నేను ఉన్నాను అంటానన్నావు. నిశ్చయంగా ప్రభా ఈ మాట మా అందరిలో నెరవేర్చబడును గాక. మేమేం చేయాలో కూడా మాతో చెప్పినావు. మేము ఇతరులను బాధించుకోకుండా ఉండే మనసు కలిగి ఉందము గాక. నిశ్చయంగా అభ్యంతరాలు మా మీ దగ్గరికి ఏమైతే వస్తున్నాయో అని నువ్వు చెప్పినావు. అభ్యంతరాలు రాక మానవు, కానీ ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ అన్నాడు. అభ్యంతరం కలుగు చేసేవానిగా మేము ఉండకోకుండా ఉండినట్లుగా చేయమని అడుగుతున్నా. నిశ్చయముగా ప్రభా నీ సహాయం అనుగ్రహించబడను గాక. మాకున్నటువంటి నా తండ్రి అయా లోపల భయాలు, వెలుపట పోరాటాలు యేసు నామములో అన్నిటినీ అణిచివేయగలిగిన దేవుడు నీవే కనుక నాయన ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరికైతే ప్రభువానికి స్తోత్రాలు, బలహీనతలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయో ఇప్పుడే యేసు నామములో వారికి ఉన్న బలహీనతలు వెళ్ళిపోవును గాక. వారికి విడుదల కలుగును గాక. నీ వాక్యం మాలో నూరంతలుగా ఫలించును గాక. నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ